ఏ విధముగా ఆయన్ని స్తుతించాలి, ఏ విధముగా ఆరాధన చేయాలి. మరి లోకంలో అనేక మంది అనేకమైన రీతుల్లో వాళ్ళకి నచ్చిన పద్ధతుల్లో దేవుణ్ణి వాళ్ళ దేవుళ్ళని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన పితరులు ఏ విధముగా ఆరాధన చేశారు, ఏ విధముగా దేవుని యొక్క దయను పొందుకున్నారు, అవి మనం స్టడీ చేసినప్పుడు దాని ప్రకారంగా మనము కూడా చేస్తే మనము కూడా దేవుని యొక్క దయను పొందుకుంటాము అన్న నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కీర్తనలు 91లో ఉన్నాం కదా, 1వ వచనము, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు. ఎవరిని? మహోన్నతుడు, మహా ఉన్నతుడు. ప్రైజ్ ది లార్డ్. ద క్రియేటర్ గాడ్ ఎంత శక్తిమంతుడు అంటే, కలుగుగా కానీ తన యొక్క నోటితో పలికిన వెంటనే చీకటి నుండి వెలుగును వేరుపరిచిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చీకటిలోంచి వెలుగును వేరుపరిచిన దేవుడు, మహా ఉన్నతుడు, ఉన్నతమైన స్థలములలో నివాసం చేసేవాడు. ఒక కార్పొరేటర్ వస్తే, ఒక విలేజ్ ప్రెసిడెంట్కి ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే వెళితే ఆయన పొద్దున్న రండి అంటే పొద్దున్న వెళ్తాం, సాయంత్రం రండి అంటే సాయంత్రం వెళ్తాం. అబ్బాయి నాకు టైం లేదు, నీ కళ్ళ ముందు నుండి అతను నడిచి వెళ్ళిపోతుంటాడు, నీ ముందు నుండి అతను నడిచి వెళ్ళిపోతాడు. నాకు టైం లేదయ్యా, రేపు పొద్దున్న రా అంటాడు. మరలా వెళ్తాము, నీ కళ్ళ ముందు నుండి నడిచి వెళ్ళిపోతాడు. సాయంత్రం రా, ఆయన చెప్పింది. ఆయన రాగానే నిలబడతాము, చేతులు కట్టుకుంటాము, మన పని అయ్యే వరకు దండాలు పెడుతుంటాము. ఈవేళ ఉండి రేపు వెళ్ళిపోయే వ్యక్తి. కానీ మహోన్నతుని ఏ విధంగా కనపరుస్తున్నాము? నువ్వు ఎక్కడున్నప్పటికీ గొప్ప దేవుని గొప్పగా ఆరాధన చేసే అలవాటు నేర్చుకుందాము. ప్రైజ్ ది లార్డ్. నీవు గొప్ప దేవుణ్ణి గొప్పగా ఆరాధన చేసే అలవాటు చేసుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఒక విగ్రహారాధికులే దేవుని సన్నిధికి వెళితే మొక్కుతారు ఇలాగా. మరి క్యాథలిక్ చర్చిలో మాకు అలవాటు, మరి లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఎవరున్నా లేకపోయినా సరే ద డయాస్కి, ఆ యొక్క స్టేజ్, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క ఉన్నతమైన స్థలము, ప్రభు ఉండే స్థలము, అక్కడికి వెళ్ళి ఇలా మోకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆమెన్ అని అప్పుడు లేచి వెళ్ళేవారు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ గోస్ట్ అని చెప్పి సిలువ గుర్తు వేసుకుని వెళ్ళి కూర్చునే వాళ్ళము. అక్కడ ఎవరు లేరు. అయినా సరే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిని గౌరవిద్దాము. ఆయన మహా ఉన్నతుడు. హౌ యూ రెస్పెక్ట్ హిమ్. ఒక కమాండర్ గారు వస్తే సల్యూట్ కొడతాము. ఎవడు గొప్పవాడు చెప్పండి అందులో? ఇంతకుముందు కూడా చెప్పాను. ఎవరు గొప్పవాళ్ళు అందులో? కమాండరా, సైలరా? కమాండర్ అంటారు అందరూ. సైలర్ గొప్పవాడు. ఎందుకు తెలుసా? ఆయన ఉన్నతమైన స్థితిని గుర్తించాడు వాడు. ఆమేన్. ఆ యొక్క ఉన్నతమైన కమాండర్ గారి యొక్క స్థితి, గవర్నమెంట్ ఆయనకి అధికారం ఇచ్చింది, ఆయనకి అధికారం ఇచ్చి నిలబెట్టింది. ఆయన యొక్క స్థితిని నువ్వు గుర్తించావు, నువ్వు గొప్పవాడివి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉన్నతమైన స్థితిని గుర్తించావా నువ్వు? ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడు ఉన్నతమైన స్థలములలో నివాసము చేసేవాడు. ఆయన చాటున, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ఆయన కూడా కాదు. నేను మొదట అనుకునేవాడిని అందరికీ అందరు దేవుళ్ళు ఉన్నారు. హిందువులకి వాళ్ళ దేవుళ్ళు ఉన్నాడు, ముస్లిమ్స్కి వాళ్ళ దేవుడు ఉన్నాడు, క్రైస్తవులకు వాళ్ళ దేవుడు ఉన్నాడు, ఎవరి దేవుడు వాళ్ళకు ఉన్నారులే నేను అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే తిరిగి జన్మించానో యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన మాత్రమే మానవాళి యొక్క పాపం నిమిత్తమై రక్తము కార్చాడు, ఆయన మాత్రమే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళగలడు అని ఎప్పుడైతే విశ్వాసం ఉంచానో నాలోకి రక్షణ వచ్చింది. నాలోనికి రక్షణ వచ్చింది. ఆ రక్షణను కొనసాగించాలి. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్. చాలాసార్లు చెప్తుంటాను, సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్. ఇట్ హ్యాస్ బిన్ గివెన్ టు యూ. నీకు ఇవ్వబడ్డది, రక్షణ నీకు ఇవ్వబడ్డది. ఆ యొక్క రక్షణను కొనసాగించవలసిన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్షణను కొనసాగించవలసిన బాధ్యత. మరి క్యాథలిక్ చర్చ్లో కొండ మీదకి వెళ్ళి మోకరించేవాళ్ళము. ఎక్కడమ్మా? కన్యమరేమ కొండ. ఎస్,
కన్యమరమ్మ గారి కొండకు వెళ్ళి మోకరిస్తే అక్కడ అందరం కూడా క్యాండిల్స్ పట్టుకునే వాళ్ళము. ఆ క్యాండిల్ పట్టుకొని ఎవరి దగ్గర క్యాండిల్ వెలుగుతుందో అక్కడికి వెళ్ళి ఇలా వెలిగించుకుని వచ్చి కూర్చొని మోకరించి ప్రార్థన చేసేవాళ్ళము. ప్రస్తుతంలో ఎవరు పడితే వాళ్ళ దగ్గర అగ్గిపెట్టెలు పట్టుకెళ్ళరు. కానీ ఏం చేస్తారు, క్యాండిల్ పట్టుకొని ఎక్కడైతే వెలుగుతుందో అక్కడికి వెళ్ళి వెలిగించుకొని వచ్చి మోకరించి లేదంటే కూర్చొని ప్రేయర్ చేసుకుంటారు. మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరికైనా కొత్తగా అప్పుడే వస్తే వాళ్ళు కూడా వాళ్ళ క్యాండిల్స్ తీసి అక్కడికి వెళ్ళి ప్రస్తుతంలో వెలిగించుకున్న క్యాండిల్ ఆరిపోకుండా చూసుకోవాలి. వెలిగించిన క్యాండిల్ గాలి వస్తూ ఉంటుంది, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, గాలి వస్తూ ఉంటుంది, ఆరిపోకుండా దాన్ని భద్రపరచుకుంటూ ఉండాలి. నీది ఆరిపోకుండా ఉంటే ఇంకొకరు వచ్చి వెలిగించుకుంటారు. ఒకవేళ నీ క్యాండిలే ఆరిపోతే నువ్వు మరలా వెళ్ళాలి. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్, ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ ఫ్రీలీ. నీకు రక్షణ ఉచితంగానే ఆయన ఇచ్చాడు, దానికి కావలసిన విలువ ఆయన చెల్లించాడు. హీ హాజ్ ఆల్రెడీ పెయిడ్. పాపమునకు పరిహారము ఆల్రెడీ చేయబడ్డది. మరి లాలో కూడా చెప్తుంటారు, నో పనిష్మెంట్, నో 2 పనిష్మెంట్స్ ఫర్ 1 క్రైమ్. అంతే కదండి, ఒక నేరానికి 2 సార్లు పనిష్మెంట్లు ఉండవంట. అది అర్థమైంది కదా. ఒకే నేరానికి 2 సార్లు శిక్షలు పడవు. ఒక నేరానికి ఒకసారే. పాపమునకు శిక్ష ఆల్రెడీ పే చేశాడు యేసు ప్రభు. సో ఈ నీడ్ నాట్ టు పే. మరలా నువ్వు పాపమునకు పరిహారం చెల్లించక్కర్లేదు. నువ్వేం చేయాలి, ఎవరైతే పొందారో ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ప్రస్తుతంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. ఈజ్ దేర్ టు గివ్ యూ. ప్రస్తుతంలో మనమందరం కూడా ఫ్రీగానే ఆయన దగ్గర నుంచి పొందాము కనుక ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. మరి బంధకముల నుంచి, అలవాట్లలోంచి, ఆచారాల్లోంచి విడిపించిన దేవుడు ఏ విధంగా ఆయన స్తుతిస్తున్నామో ఘనపరుస్తున్నామో ఒక్క అంశము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఇశ్రాయేల్ ప్రజల్ని 9-10 వచనాలు చదవండి. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులను విడిపించాడు. ఐగుప్తులు ఏ స్థితిలో ఉండేవారు, బాధలు, కష్టాలు, గడ్డి తేకుండానే వాళ్ళు ఇటుకలు చేసేవాలి, వాళ్ళు గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళు మట్టి వాళ్ళే తేవాలి, వాళ్ళు అడుసుమను తనడము, అది తయారు చేయడము, వాళ్ళ ఇటుకలు చేయడము, రోజుకి ఇన్ని ఇటుకలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము అలా చేస్తాం, ఇలా వాళ్ళ పని వాళ్ళు సమస్తము చేసుకొని వాళ్ళకి నచ్చిన భోజనం చేయలేకుండా ప్రస్తుతంలో వాళ్ళు ఫరో యొక్క అధికారంలో ఏ విధంగా వాళ్ళు ఉండేవారు, వాటి అన్నిటి నుండి వాళ్ళు పడలేక వాళ్ళు దేవునికి మొరపెడితే దేవుడు వాళ్ళ మొర విని వాళ్ళని విడిపించాడు. 9 నుంచి చదవండి. అచ్చట ఎన్న యొక్క గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేం చేస్తున్నావని, నువ్వేం చేస్తున్నావయ్యా అతన్ని అడగగా, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా. 9వ వచనంలో ఉన్నాను కదా. అతడు అంటే ఎవరు, కొంచెం పైకి చూడండి. 1వ వచనంలో ఉంటుంది ఏలియా. ఓకే, ఎవరితో చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు, కొంచెము మనం జాగ్రత్తగా చూసినట్లయితే వాక్యము చక్కగా అర్థమవుతుంది. వాక్యము నీకు అర్థమైతే దాన్ని బట్టి నువ్వు అర్థం చేయగలవు. ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోగలవు. ఆయన అప్పుడు నువ్వు స్తుతించగలవు, అర్థం చేయగలవు. ఏమో తెలియకుండా గబగబా 4 డ్యూటీ టైం అయిపోతుంది, గబగబా వంట పొయ్యి మీద అది పెట్టాను ఏమవుతుందని చెప్పి గబగబా కాదు చదవడం. కొంత సమయం తీసుకోండి. ప్రతీది కూడా ప్రతిదానికి టైం ఉంటుంది. వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికల్లా సమయము సాతానుడు ఎత్తుకొని పోతాడండి, బిజీ చేస్తాడు. మీరే కాదు, ప్రతి ఒక్క మానవాడు ఎంత, నాకు అంతే. అందుకే ఎవరు లెక్క ముందే కూర్చుంటాను ఆయనతో. ప్రస్తుతంలో ఎవరు లెక్క ముందే ఆయనతో కూర్చుంటాను. ఎవరు లేచిన తర్వాత అయితే మాత్రం ఏమండి పాలు ప్యాకెట్ అయిపోయిందండి అని ఆవిడంటారు, గ్యాస్ అయిపోయిందని ఒకళ్ళు అంటారు, కొళాయి నీళ్ళు ఓవర్ఫ్లో అయిపోతుందని ఒకళ్ళు అంటారు. ప్రస్తుతంలో ప్రతిదానికి పరిగెత్తాలి. ఎవరితో చెప్తున్నారు, ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని 9వ వచనంలో అచ్చట ఉన్న
అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేసెను. ఆ. యెహోవా అతనికి యెహోవా ప్రత్యక్షమై, వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా ఏలియా ఇచ్చట నీవేం ఇచ్చట చేయుచున్నావని నీవేం చేస్తున్నావు అని అతన్ని అడుగగా అని అతన్ని అడిగితే అతడు ఇశ్రాయేలు వారు ప్రయత్నాలు. ఒక్కసారి బ్రేక్ వేయండి. ఎన్నిసార్లు చదువు ఉంటాం ఈ మాటలు కదండి. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు వారు. ఫరో యొక్క మరి బంధకముల నుంచి విడిపించబడిన వాళ్ళు, మార్గ మధ్యములో మరి కంటి రెప్పవలే కాపాడి నడిపించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క దయను కనికరమును అనుభవించిన ప్రజలు, దేవదూతలు మన్నా తిన్న ప్రజలు, బండలోని నీళ్లు తాగిన ప్రజలు, పూరేళ్లను తిన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? నీ నిబంధనను త్రోసివేసి, నిబంధనను త్రోసివేశారు. రెండవది నీ బలిపీఠములను పడగొట్టి, రెండవది బలిపీఠములను పడగొట్టాడు. నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసి, నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేశారు. ప్రశ్నలు మూడు విషయములు వాళ్ళు చేస్తున్నారు. ఇశ్రాయేలు వారు ఏం చేశారు? ఇశ్రాయేలు వారే దేవుని చేత విడిపించబడిన వాళ్ళే, దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళే, దేవునికి దయను అనుగ్రహమును కరుణను పొందిన ప్రజలే, దేవుని చేత నడిపించబడిన ప్రజలు. ఏమన్నారు? ఏం చేశారు? నిబంధనను త్రోసివేశారు. రెండవది బలిపీఠము పడగొట్టారు. మూడవది ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేశారు. ఎస్, ఈ దినాల్లో అనేక మంది ప్రవక్తలు ఖడ్గము చేత హతము చేయబడుతుండొచ్చు, బలిపీఠంలో తోసివేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన సందర్భముల్లో బలిపీఠములను త్రోసివేస్తున్నాము, ఈ నిబంధనను ప్రక్కన పెడుతున్నాము, దేవుని నిబంధనను, ఆయన ఇచ్చిన నిబంధనను పక్కన పెడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలో ఉన్నాము? ఎవరది? ఇశ్రాయేలు ప్రజలు. నూతన నిబంధన కాలంలో దేవుని బిడ్డలమైన నీవు నేను కూడా ఏం చేస్తున్నాము? ఆయన నిబంధనను పక్కన పెట్టేస్తున్నాము. ఆయన నిబంధనను, వాక్యమునకు స్థలము లేదు, వాక్యమునకు చోటు లేదు, బలిపీఠములను పడగొట్టేశాము. వాళ్ళకి నచ్చిన ప్రార్థన, నచ్చిన ఆరాధన, నచ్చిన సంఘము. యేసయ్యా మమ్మల్ని క్షమించండి. నువ్వు ఏ రీతిలో నిన్ను ఘనపరచాలని కోరుతున్నావో అటు రీతిలో మేము ఘనపరచగలిగే కృపను దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా పడిపోయిన బలిపీఠమును మరలా బాగు చేశాడు. హిజ్కియా పడిపోయిన బలిపీఠమును బాగు చేశాడు. అనేక మంది ప్రవక్తలు ప్రైజ్ ది లార్డ్ పడిపోయిన బలిపీఠములను బాగు చేశారు. మరి నీవు నేను కూడా పడిపోయిన బలిపీఠమును బాగు చేశామా? ప్రభువా, నా జీవితంలో నా బలిపీఠము ఏ విధంగా ఉంది? ఒక్కసారి ప్రశ్నించుకోండి. నీ ప్రార్థన జీవితము, నీ ఆరాధన జీవితము, దేవునితో నీ సహవాసము, నీ బలిపీఠము పడిపోయి ఉందా? నీ బలిపీఠము మీద అర్పణలు జరుగుతున్నాయా? నీ బలిపీఠము మీద ఆరాధన జరుగుతూ ఉన్నదా? నీ అవసరతల కోసం యేసయ్యా సహాయం దయచేయండి అని పరిగెడుతున్నామా? ఆయన సహాయం చేసినా చేయకపోయినా ఆయన మహోన్నతుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహోన్నతుడు, ఉన్నతమైన స్థలములలో నివాసం చేసేవాడు. కీర్తనకర్త ఏం చెప్తున్నాడు? ఆయనే. ఓహ్, ఆ మాట చదివినప్పుడు నా హృదయం గంతులు వేస్తుంది. ఆయనే, నో అదర్ వే. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. ఆయన ఏం చేస్తాడు? వేటగాని ఊరిలో నుండి, థ్యాంక్ యూ లార్డ్ ప్రభు, ఆ వేటగాడు అనేక రకాల ఊరులు వేశాడు. వారమంతా కూడా ప్రభు తప్పించబడ్డాము కనుకనే నీ ముందు నేను నిలబడగలుగుతున్నాను. యేసయ్యా మమ్మల్ని అంగీకరించండి, మా స్తుతి ఆరాధనను అంగీకరించండి. సిద్ధపడదామా? ప్రభు మరొక్కసారి మమ్మల్ని క్షమించండి. అతడు ఏం చేశాడు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగిన వాడు. డూ యు నో హిమ్? ఎంతవరకు నీకు తెలుసా? మోదీ గారు ఎంతవరకు తెలుసు? ఆ పక్కనున్న మరి ఫైనాన్స్ మినిస్టర్ ఎంతవరకు తెలుసు? ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మోదీ గారు ఎంతమందికి తెలుసు? మాకు అందరికీ తెలుసు అండి. ఆయన మొగడు చూడగానే
ఫోటో చూడగానే ఆయన మోదీ గారు అంటాము. ఎంతవరకు తెలుసు? వాళ్ళ తల్లి ఏం చేస్తుంది, తన భార్య ఎక్కడ ఉంది, తన పిల్లలు ఏమున్నారు, ఉన్నారో లేదా, ఆయన ఏం చేసేవాడు ఎంతవరకు తెలుసు? ఆయన అలవాట్లు ఏంటి, ఏమి తింటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎంతవరకు తెలుసు మనకి? కానీ ఆ సెక్రటరీకి అన్నీ తెలుసు, ఆయనతో ఉన్న క్యాబినెట్కి అన్నీ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు? మోదీని తెలుసుకున్న ఒక కామన్ మ్యాన్ లాగా ఉన్నావా, లేదంటే ఆయనతో సహవాసం చేసే వ్యక్తిలాగా ఉన్నావా? యేసుతో నీవు సహవాసం చేసినట్లయితే ఆయనకి ఏమి ఇష్టము, ఆయన ఏమి కోరుతున్నాడు, నీ నుంచి ఏమి కోరుతున్నాడు, ఏమి చెయ్యకూడదని కోరుతున్నాడు, ఏమి చెయ్యమని కోరుతున్నాడు. ఎస్, ఆయన గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆయనకి నచ్చిన రీతిలో యేసు ప్రభు మరి తన యొక్క శిష్యులకు చెప్తాడు, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన నేర్పించాడు తన యొక్క శిష్యులకి. ఆయన రాజ్యము భూమి మీదకి రావాలి. ఎక్కడికి వస్తుంది ఆయన రాజ్యము? మనము పరలోక రాజ్యం వెళ్ళడం సెకండరీ. దానికంటే ముందు ఆయన రాజ్యము మన మధ్యకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యం వచ్చునుగాక ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఆయన రాజ్యము నీలోనికి రావాలి, నీ కుటుంబంలోనికి రావాలి, నీ సంఘంలోనికి రావాలి, నీ దేశంలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే, ఆయన ఆత్మతోని సత్యంతోని ఆరాధించడానికి సిద్ధపడదాము. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మరొకసారి పడిపోయాయి మా జీవితంలో, మా కుటుంబంలో, నా బలిపీఠము. ప్రభువా రిపేర్ చేయండి, బాగు చేయండి. మహోన్నతుడ సర్వాధికారి యేసు ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొకసారి మా యొక్క బలిపీఠాన్ని ప్రభా నీ సన్నిధిలో సరి చేసుకోవడానికి వచ్చిన మా అందరినీ కూడా ప్రభువా మరొకసారి సిద్ధపరచండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలని మన హృదయాంతరంగముల నుంచి చెప్దాం. యేసయ్యా నీ కృప చూపించండి. గతించిన పోయిన వారి అనేక మంది కంటే శ్రేష్ఠులు మేము కాదు, కానీ ఓ మీ యొక్క రక్తము చేత మమ్మల్ని ఇంకనూ ఉండనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. పాడైపోయిన మా బలిపీఠాలను, పాడైపోయిన మా జీవితాలను, పాడైపోయిన మా నడవడికను, ఓ పాడైపోయిన సమస్తాన్ని నాలో మాలో నుంచి తీసివేసేయండి. థ్యాంక్ యూ లార్డ్. మా యొక్క బలిపీఠాన్ని ప్రభా సరి చేసుకోవడానికి లార్డ్ రిపేర్ అవర్ ఆల్టర్స్, రిపేర్ అవర్ ఆల్టర్స్ ఓ లార్డ్. మా యొక్క బలిపీఠాన్ని సరిచేయండి. పాత నిబంధన కాలంలో ఆ యొక్క బలిపీఠాన్ని సిద్ధపరచకుండా మన పితరులు ఎవ్వరూ కూడా ఆ యొక్క బలి అర్పణ అర్పించేవారు కాదు. మొట్టమొదటిగా ఆ యొక్క బలిపీఠాన్ని సరిచేసి లార్డ్ దే యూజ్డ్ టు గివ్ సాక్రిఫైస్. ఆ యొక్క బలి అర్పణ ఎందుకు ఇచ్చేవారంటే అది అర్పించేది ఘనమైన దేవునికి. ఘనమైన దేవునికి ఆ యొక్క బలి అర్పణ రెడీ చేసే ముందు ఫస్ట్ రిపేర్ అవర్ ఆల్టర్స్. మన యొక్క బలిపీఠాన్ని సరి చేసుకుందాం, దాన్ని తోముదాం. మలినాలన్నీ కూడా ప్రభువా మీరు తీసివేసేయండి, మీరు తీసివేసేయండి. వాష్ మీ లార్డ్, క్లెన్స్ మీ విత్ యువర్ బ్లడ్. మీ యొక్క అమూల్యమైన రక్తము చేత నన్ను కడగండి అని అడుగుదాం. ప్రభువా నన్ను కడగండి. ప్రభువా మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభువా మాకు తెలియచేయండి. ఓ గతించిన పోయిన వారి కంటే మేము ఘనులము కాదు, గొప్పవారము కాదు తండ్రి. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గ్రేస్ మై మాస్టర్. నీ యొక్క కృప మాత్రమే. అవును తండ్రి, యెహోవా వలనే పక్షి యొక్క ఉరి నుంచి తప్పించినట్టు ఆయన మనల్ని తప్పించాడు. అనేకమైన యాక్సిడెంట్స్ నుంచి, అనేకమైన ఉపద్రవాల నుంచి, అనేకమైన చెప్పుకోలేని బాధల నుంచి తప్పించిన యెహోవాకు మహిమ చెల్లించడానికి మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. లెట్ us prepare ourselves to meet our God. మన దేవుని కలుసుకోవడానికి, మన యొక్క రక్షకుని కలుసుకోవడానికి, ఆ యొక్క విమోచకుని కలుసుకోవడానికి వచ్చిన మనమందరము కూడా మనం సిద్ధపాటు కలిగి ఉందాము. వితౌట్ ప్రిపరేషన్ వీ డజంట్ డూ ఎనీథింగ్. మనం ప్రాపర్గా రెడీ అవ్వకుండా, లేదంటే సిద్ధపాటు కలగకుండా, లేదంటే ఒక బ్యాగ్ సర్దుకోకుండా, లేదంటే ప్రాపర్గా సిద్ధపాటు లేకుండా మనం ఎలాగైతే ఇల్లు వదిలి వెళ్ళమో, మన ప్రయాణం ఎలాగైతే మొదలవ్వదో, మన యొక్క కార్యక్రమాలు ఎలాగైతే మొదలవ్వవో, నా ప్రియ సహోదరి సహోదరులారా
సిద్ధపడదాం. లెట్ us prepare to meet our God. మనకు మనముగా సిద్ధపడదాం. మన హృదయాంతరంగం నుంచి సిద్ధపాటు కలుగుదాం. ప్రభువా, మాకు సహాయం కావాలి. ఓ కూలిపోయిన మా యొక్క బలిపీఠాన్ని, చెదిరిపోయిన నా బలిపీఠాన్ని, ఓ కల్మషముతో నిండిన నా యొక్క బలిపీఠాన్ని ప్రభువా, నువ్వు ప్రభా దాన్ని తోమండి, దాన్ని శుద్ధీకరించండి, ఎటువంటి మలినాలు లేకుండా మీరు సహాయం దయచేయండి అని అడుగుదాం. సాంక్టిఫై us Lord, let us sanctify ourselves Lord. నన్ను మమ్మల్ని ప్రక్షాళన చేయండి, మమ్మల్ని శుద్ధీకరించండి. ఓ మాలో ఉన్న ప్రతి మలినాల్ని తీసివేసి ప్రతి ఒక్కరిని కూడా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా, ఎటువంటి అనారోగ్యాల్లో ఉన్నా, ఎటువంటి కృంగుదల్లో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఏ పరిస్థితిలో నీ సన్నిధి హృదయాంతరంగాలను ఎరిగిన నీతి గల దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ దగ్గరికి వచ్చే వారిని ఎన్నడూ నువ్వు విడిచిపెట్టవు తండ్రి. నీ దగ్గరికి వచ్చిన నీ బిడ్డలు ఎన్నరూ తోసివేసే వాడువు కాదు తండ్రి. మనుషులు వాళ్ళకి నచ్చిన తీర్పు వాళ్ళు తీర్పు తీర్చొచ్చు కానీ ప్రభా, హృదయాంతరంగాలను ఎరిగిన నీతి గల దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ పాదాల చెంతకు మేము వస్తున్నాము ప్రభా. మమ్మల్ని విడిపించి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో రిక్త హస్తాలతో నీ సన్నిధికి వచ్చున్నాము. వీ వాంట్ టు ఎంప్టీ అవర్ సెల్స్. మా యొక్క హృదయాల్ని ఖాళీ చేసుకొని నీ యొక్క సన్నిధికి వస్తున్న మమ్మల్ని హృదయాంతరంగము నుంచి ప్రభా మమ్మల్ని నింపి ఎక్కడి నుంచి పంపించమని అడుగుతున్నాము. ఫిల్ us with your joy, fill us with your happiness, fill us with your anointing. నీ యొక్క ఆనందముతో మమ్మల్ని నింపి నడిపించండి. మీ యొక్క సంతోషముతో మమ్మల్ని ఇక్కడి నుంచి నింపి పంపించండి. నీ యొక్క హృదయానందముతో మమ్మల్ని ఇక్కడి నుంచి నింపి పంపించండి. మీ యొక్క అభిషేకముతో ఇక్కడి నుంచి మమ్మల్ని నింపి పంపించండి. లెట్ us refill ourselves for all the mercy what we want for this week. ఈ యొక్క వారానికి కావాల్సిన సరుకులు ఎలాగైతే ఆ యొక్క సంతకెళ్ళి నువ్వు సంపాదించుకుంటావో, ఈ వారానికి కావలసిన కృప, ఈ యొక్క వారానికి కావలసిన భద్రత, ఈ యొక్క వారానికి కావలసిన అభిషేకమును దేవుని యొక్క సన్నిధి నుంచి మనం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళునుగాక మనమందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అట్టి సిద్ధపాటు మా అందరికీ కూడా కలిగించండి తండ్రి. కృపా సత్య సంపూర్ణమా యేసయ్య, మీ యొక్క సేవకుల్ని ప్రభా అభిషేకించుకొని నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా యొక్క దినముల పరిమాణమును మాకు తెలియచేయండి. మా యొక్క దినముల పరిమాణమును మాకు తెలియచేయండి. యేసయ్య, మేము ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా ప్రభా మిమ్మల్ని సంతోషపరిచి, మిమ్మల్ని ఆనందింపపరిచి, నీకు ప్రీతికరమైన జీవితాన్ని మేము జీవించే కృపని మా అందరికీ కూడా దయచేయమని, పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి సిద్ధపడుచున్న మా అందరి మీదకి కూడా ప్రభా మీ యొక్క ఆత్మాభిషేకాన్ని ఉంచి ప్రభా మర్యాదగా క్రమంగా మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని, ప్రతి ఒక్క సిస్టమ్ని, ప్రతి ఒక్క మనస్సు ప్రాణాత్మల్ని ప్రభా మీ యొక్క చేతులకు అప్పచెప్పుకుంటూ మర్యాదగా క్రమంగా ఈ యొక్క సర్వీస్ని, ఈ యొక్క ఆరాధన క్రమాన్ని నడిపించమని, మరొకసారి వారి ప్రియుల్ని పోగొట్టుకున్న అనేక మంది దైవజనుల కుటుంబాల్ని లేదా వారి పరిచర్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడైతే కూడి మీ సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నారు, ఆ ట్రూ చర్చ్ ప్రభా, ఆ సత్యమైన సంఘము గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ పెండ్లి కుమార్తె సంఘము గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు. ఓ ప్రభా, సిద్ధపాటు కలిగిన సంఘము గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు. అట్టి సిద్ధపాటును మా అందరికీ కూడా కలిగింపచేయమని, నీ ఆత్మలో ఆనందించే కృపను మా అందరికీ కూడా దయచేయమని కోరుకుంటూ ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. మనం అందరము పాటలు పాడి మనమున్న ఏ స్థితిలో, నేనున్న స్థితిలో సంతృప్తిని కలిగి ఉన్నాను, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికిస్తాను అని దేవుని యొక్క నామాన్ని మనం పాడదాము. జీవితంలో మనం చూసినట్లయితే అనేకమైన ప్రశ్నలు మన జీవితంలో రావచ్చు. దేవుని యొక్క సేవకులు ఎందుకు ఇలా అవుతున్నారు, సేవకులు లేదా సువార్త చేసేవాళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారు, ఏం జరుగుతుంది లోకంలో అని అనేకమైన సందేహాలు మీకు కలిగి ఉండొచ్చు. కానీ నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ బైబిల్. దేవుని యొక్క వాక్యాన్ని దాటి ఏది జరగట్లేదండి. ఆల్ ద పర్సిక్యూషన్స్ ఆర్ ఆల్రెడీ ఫర్నిష్డ్ ఇన్ ద బైబిల్. ఈ యొక్క శ్రమలు కావచ్చు, ఈ యొక్క లేదంటే యుద్ధాలు కావచ్చు, లేదంటే ప్రళయాలు కావచ్చు, ప్రతిదీ కూడా బైబిల్లో ఆల్రెడీ ఆ గాడ్ హ్యాస్ ఫర్నిష్డ్ ఇట్ అఫోర్ టైమ్. దేవుడు దాన్ని ఎప్పుడో బైబిల్లో దాన్ని రాసి ఉంచాడు మన యొక్క అండర్స్టాండింగ్ గురించి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో వింత జరిగింది అని అనుకోవద్దు.
ఏదో వింత జరిగిందని అనుకోవద్దు. సామాన్య మానవుడికి ఏంటి, గొప్పవారికి అయితేనేంటి, ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో ఎవరికి కూడా నిరీక్షణ లేదు. కానీ ఎవ్రీ సింగిల్ డే, ప్రతి ఒక్క రోజు కూడా ఆయన కృప కొరకు మనం కనిపెడదాం, ఆయన యొక్క శక్తిని కొరకు మనం కనిపెడదాం, దేవుని యొక్క అభిషేకం గురించి మనం కనిపెడదాం, దేవుని మీద మనం ఆధారపడదాము. లెట్ us బీ ప్రిపేర్డ్ ఎవ్రీ మినిట్. నా యొక్క చావు రేపు వస్తుందేమో, లేదంటే ఎల్లుండి వస్తుందేమో, లేదంటే ఇంకా కొంతకాలం నేను బతుకుతానేమో అన్న ఆలోచన మనకు వద్దండి. లెట్ us బీ ప్రిపేర్డ్ ఎవ్రీ మూమెంట్ when God's call is ready. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు మన జీవితంలోకి వస్తుందో, లెట్ us boldly go unto his presence. ఆయన యొక్క సన్నిధికి ధైర్యముగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు కలగడానికే దేవుడు మనకి ఈ యొక్క మీటింగ్స్ ఏంటి, లేదంటే ఈ యొక్క ఆరాధనలు ఏంటి, లేదంటే ఈ యొక్క మీటింగ్స్ అయితేనేంటి, అనేకమైనవి మన జీవితాల్లో ప్రభు పెడుతున్నాడు. లెట్ us బీ ప్రిపేర్డ్ అవర్ సెల్స్. మనల్ని మనం సిద్ధపడుతూ ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. థ్యాంక్ యూ జీసస్. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. Yes, Lord. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. చెప్దాం అందరం కలిసి. కష్టాలు ఎదురైనా ఎటువంటి కష్టాలు ఎదురైనా నా యాత్రను మాత్రం సాగిస్తాను తండ్రి. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. మళ్ళీ చెప్దాం. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం Teach me to count my days. లెక్కించుట నా దినముల పరిమాణము లెక్కించుట నాకు నేర్పించు. లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు.
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. నేనున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సరియగు త్రోవన నడువా, కట్టడలను బోధించు. సరియగు త్రోవన నడువా, కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలు ఎదురైనా, అది ఎటువంటి కష్టాలైనా నా యాత్రను ముందుకు సాగించే కృపను నాకు దయచేయమని అడుగుదాం. నీ నోటితో నువ్వు ఒప్పుకో. ఓపెన్ యువర్ మౌత్ వైడ్. నీ యొక్క నోటితో నువ్వు చెప్పు. నీ యొక్క కష్టాలు, నీ యొక్క వ్యాధులు, నీ యొక్క బాధలు ఆయన ముందు, నీ యొక్క కన్నీరు ఆయన చూడాలి. నీ యొక్క కన్నీరు ఆయన చూడాలి. ఓ లార్డ్ ఫాదర్, యాత్రను సాగించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. సిగ్గుపడనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా. ధైర్యం ప్రభు మనలో వింపగా పౌలులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా. ధైర్యం ప్రభు మనలో వింపగా పౌలులాగా సాగాలిగా. గురి యొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. గురి యొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. ఉన్నతమైన పిలుపుతో పిలిచిన మన దేవునికి, ఉన్నతమైన పిలుపుతో పిలిచిన మన దేవునికి వందనాలు చెల్లిద్దాం. సుస్థిరము ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. నాన్నవారే కాదనగా రక్త సంబంధులై వెలకట్టారుగా. బానిసలు చేసి అమ్మారుగా. యోసేపుని చూశాడుగా. నాన్నవారే కాదనగా రక్త సంబంధులై వెల
కట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపును చూసారుగా. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. మహచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. ఎస్ లార్డ్, నీ యొక్క పరిస్థితిలో నీ సన్నిధిలో నాకు స్థానము కలిగించిన దేవా, నీ కుడి పార్శ్వమున నాకు స్థానమును కలిగించిన దేవా. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు, దాటిపోడెన్నడు యేసయ్య, నన్ను దాటి వెళ్ళడు నా యేసయ్య. దీన స్థితిలో మనమున్నను, దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను, దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను, ఓడిపోనివ్వడు. చీరాటిపోయిన స్థితులైనను, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ప్రేమించేదాన్ని అధికముగా అనే పాట పాడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ. దయచేసి లేచి నిలబడినట్లయితే మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి ఆయన సిద్ధపడదాం. థ్యాంక్ యూ లార్డ్. అధికముగా ఆరాధింతుం, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధించుం, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఎబినేజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన, ఓ ఆరాధన ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. చెప్తాం అందరం కలిసి. నన్ను చూచిన నా దేవునికి వందనాలు చెల్లిద్దాం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించెదన్, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ మనసుతో సేవించెదను. ఆరాధన
ప్రతి ఒక్కరు కూడా దేవునితో మాట్లాడండి వ్యక్తిగతంగా. యేసయ్యా, యేసయ్యా, నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యము, నీవు నాకు ఇచ్చిన ఉద్యోగము, నీవు నాకు ఇచ్చిన కుటుంబము సమస్తము నీవిచ్చింది. దేవునితో మాట్లాడండి. నీవు లేకుండా నేనేమి పొందలేను దేవా. యేసయ్యా, దేవునితో మాట్లాడండి. మీ దయవాత్సల్యత నా మీద, నా కుటుంబం మీద ఉంచిన దేవుడవు. మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము దేవా. యేసయ్యా, యేసయ్యా, వందనములు యేసయ్యా. నీవు ఇచ్చిన ఆరోగ్యము, నీవు ఇచ్చిన ఉద్యోగము, నేను నడవగలుగుతున్నాను. యేసయ్యా, నన్ను చూచిన దేవుడు, చూచుచున్న దేవుడు నా యేసయ్యా. ఇంతవరకు నన్ను ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ మనసుతో ప్రేమించెదను, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ మనసుతో ప్రేమించెదను. ఆరాధన, 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 ఆరాధన. నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకో, నీ బలిపీఠమును నువ్వు కట్టుకో, నీ బలిపీఠమును నువ్వు బాగు చేసుకో, నీ బలిపీఠమును నువ్వు బాగు చేసుకో, నీ బలిపీఠమును నువ్వు బాగు చేసుకో. నా రాజు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, నా యేసయ్య రావడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to come down, God is ready to come down. నీ యొక్క బలిపీఠాన్ని నువ్వు సిద్ధపరచు, నీ బలిపీఠాన్ని నువ్వు సిద్ధపరచు. ఓ యేసయ్యా, నీకు వందనాలు. ఎబినేజర్ గా ఉన్న దేవుడు, ది ఆల్మైటీ గాడ్, ది ఆల్మైటీ గాడ్, ఎబినేజర్ గా ఉన్న దేవుడు ఈ దినాన ఉన్నాడు, ఈ దినాన కూడా దేవుడు ఉన్నాడు. ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావు, నన్ను ఆదుకున్న దేవుడు. ఓ ఆ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, లోకంలో నాన్నవారు నిన్ను విడిచిపెట్టినప్పుడు ఎబినేజర్ గా నిలిచిన దేవుడు, ఎబినేజర్ గా నిలిచిన దేవుడు. ఓ ప్రభువా, నువ్వు ఉన్నావని ఎలా తెలుసు మాకు, నువ్వు ఉన్నావని మాకు ఎలా తెలుసు? అక్కడ 12 రాళ్ళు నిలబెట్టు, యోర్దాను దాటిన తరువాత 12 రాళ్ళు ఏకరాశిగా నిలబెట్టు, దానికి ఎబినేజర్ అని పేరు పెట్టు. ఎబినేజర్ అంటే భాషాంతరమున నే దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. ఆ దినానున్న దేవుడు ఈ దినాన మన మధ్యలో నివసిస్తున్నాడు, ఆత్మస్వరూపిగా ఆయన మధ్యలో నివసిస్తున్నాడు. ఆరాధన, ఆరాధన, ఓ ఆరాధన, ఆరాధన, యేసయ్యా, ఆరాధన, ఆరాధన. చెప్తా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఓ ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆశక్తితో పూర్ణ మనసుతో. చెప్తాం ఒక్కసారి, ఆఖరిసారిగా చెప్తాం. పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆయన మాత్రమే ఆరాధన చేద్దాము. నీవు ఆరాధన చేసినా చేయకపోయినా, నువ్వు ఆరాధన చేసినా చేయకపోయినా, నేను నా ఇంటి వారిను యెహోవాని మాత్రమే సేవిస్తానన్నాడు యెహోషువ. నేను నా ఇంటి వారిను, నువ్వు అందరిని ఉన్న సేవ దేవతల్ని నువ్వు పూజిస్తావేమో, ఆ ధరిని ఉన్న సేవ దేవతల్ని నువ్వు పూజిస్తావేమో. నేను నా ఇంటి వారిను ఇది మొదలుకొని
యెహోవానే సేవిస్తాము. ఆరాధన 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 ఆరాధన. అట్టి నిర్ణయం మనం తీసుకుందాం. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. కలిసి అడుగుదాం. ఓ యెహోవా రాఫాగా ఉన్న దేవుడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము చేసిన దేవుడు. స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను నా మనసుతో ఆరాధించు, నా బలముతో ఆరాధించు. ఆరాధన 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 ఆరాధన. వర్షిప్ వర్షిప్. ఓపెన్ యువర్ మౌత్ వైడ్, ఓపెన్ యువర్ మౌత్ వైడ్, ఓపెన్ యువర్ మౌత్ వైడ్. నీ నోరు బాగుగా తెరువు. ఆయన యొక్క ఆత్మతో ఆయన నింపుతాడు, ఆయన ఆత్మతో నింపుతాడు. ఎల్ రోయ్, ఎల్ రోయ్, నన్ను చూచు వందనమయ్యా. ఎల్ రోయ్, ఎల్ రోయ్, నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే. నన్ను చూచుచున్న నా దేవుడు, నన్ను చూచుచున్న నా దేవుడు, నన్ను చూచుచున్న నా దేవుడు, మనందరినీ చూచుచున్న నా దేవుడు. చెప్తాం అందరము కలిసి. ఓ చెప్తాం అందరము కలిసి, చెప్తాం అందరము కలిసి. ఇశ్రాయేలు ప్రజలు ఒక మనుషుడైనట్లుగా ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆరాధన చేశారో బంధకాల నుంచి విడిపింపబడ్డారు, బంధకాల నుంచి విడిపింపబడ్డారు. They were set free. వాళ్ళు బంధకాల నుంచి విడిపించబడ్డారు. ఓ ఆరాధనకున్న శక్తి, ఓ ఆరాధనకున్న శక్తి, ఆరాధనకున్న శక్తి. ఆరాధన. Oh, such a wonderful God. మమ్మల్ని చూచుచున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎబెనేజర్గా మా జీవితాల్లో ఉన్న దేవుడు, ఎల్ రోహిగా మా జీవితంలో ఉన్న దేవుడు, యెహోవా రాఫాగా ఉన్న దేవుడు. ఓ పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించే ఆ హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. యేసయ్య, లోకములో నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదని నోటితో అనేకమైన సార్లు మేము చెప్తున్నాము, కానీ హృదయాంతరంగం నుంచి అనేకమైన సార్లు నిన్ను ప్రేమించలేకపోతున్నాను తండ్రి, నిన్ను ఆరాధన చేయలేకపోతున్నాను తండ్రి, నిన్ను సేవించలేకపోతున్నాను తండ్రి. మరొక అవకాశాన్ని నాకు దయచేయండి. భూమి మీద ఇంకా నన్ను ఉండనిచ్చిన దేవా నీకు వందనాలని చెప్తాము. ఎస్ లార్డ్, నిన్న ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి, మన యొక్క బలిపీఠాన్ని సరిచూసుకోవడానికి, మన యొక్క బలిపీఠాన్ని బాగు చేసుకునే కృపని, ఆ ఆధిక్యతను, ఆ సమయాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎస్ లార్డ్, గొప్ప ఉపద్రవాల నుంచి తప్పించిన దేవా, మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నిన్నే నేను సేవిస్తాను, నిన్నే నేను ఆరాధన చేస్తాను. నీవు తప్ప నాకు వేరే ఆధారం ఈ యొక్క లోకంలో లేదు తండ్రి. There is no one that can help me. There is no one that can help me. నా యొక్క కన్నీటి చూసి దాటి వెళ్ళిపోయే దేవుడు నీ ఒక్కడు మాత్రమే. ఓ నేను నమ్ముకున్న నా ప్రజలు అనేకమైన సార్లు నన్ను గాయపరిచారు, కానీ నా కన్నీటి తుడవలేదు తండ్రి. నన్ను గాయపరిచారు, కానీ నా కన్నీరు తుడవలేదు. నీవు మాత్రమే, నీవు మాత్రమే. You alone are worthy to be praised. నీవు మాత్రమే స్తుతించడానికి యోగ్యుడవు, అర్హత కలిగిన వాడవు. ఎస్ లార్డ్, ఎట్టి అర్హత లేని మా జీవితాలకు హృదయ ఆనందముతో నిన్ను ప్రేమించే భాగ్యాన్ని నాకు మాకు దయచేయండి తండ్రి, దయచేయండి. We love you Lord, we worship you Lord, we honor your name, we honor your glorious name, we honor your name,
the name above all names, the name above all names, O Lord. ఎవరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారను, నేను నా ఇంటి వారను. నువ్వు యోర్దాను అద్దరినున్న ఆ దేవతలను సేవిస్తావేమో, నీకు ఆళ్లే బాగున్నారని అనిపిస్తుందేమో, ఆ ఐగుప్తు దేశమే బాగుందని అనిపిస్తుందేమో, ఆ వెట్టి చాకరీయే బాగుందని అనిపిస్తుందేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, the Lord who has led us from the bondage, ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని నుంచి విడిపించిన యెహోవా మహిమపరచబడును గాక, మహిమపరచబడును గాక. అట్టి వెట్టి చాకరీ నుంచి, అట్టి బాండేజ్ నుంచి, అట్టి బానిసత్వాన్ని నుంచి ఆయన యొక్క బిడ్డ అయిన మోషేని నియమించి నిన్ను నన్ను విడిపించాలని కోరుకుంటే ఐగుప్తే బాగుందని అనుకుంటున్నావేమో, లోకమే బాగుందని అనేకమైన సార్లు అనుకుంటున్నామేమో, రెండో ప్రాధాన్యత ఆయనకి ఇస్తున్నామేమో. నా ప్రియ సహోదరి సహోదరుల, ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. రెండో ప్రాధాన్యత ఆయనకి ఇవ్వద్దండి. హీఈస్ అ నో కాంప్రమైజ్ గాడ్, హీఈస్ అ నో కాంప్రమైజ్ గాడ్. ఆయన ఏ విషయంలో కూడా సరిపుచ్చుకోడు. ఓ ప్రాధాన్యత ఆయనకు కావాలి, మొట్టమొదట బలి అర్పణ ఆయనకు కావాలి. ద ప్రయారిటీ మై గాడ్ వాంట్స్, ఆ ప్రాధాన్యత ఆయన కావాలని కోరుకుంటున్నాడు. ఓ అట్టి ప్రాధాన్యత ఇద్దాం. హీఈస్ నాట్ ఎ సెకండ్ హ్యాండ్ గాడ్, హీఈస్ నాట్ ఎ సెకండ్ హ్యాండ్ గాడ్. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత, నీకు ఖాళీ దొరికినప్పుడు, లేదంటే నీకు వీలు కుదిరినప్పుడు దేవా అని పిలుస్తున్నావేమో, హీఈస్ నాట్ గోయింగ్ టు హియర్. ఆయన వినడు, ఆయన వినడానికి సిద్ధంగా లేడు. నేను నా ఇంటి వారను యెహోవాను మాత్రమే సేవిస్తాను, నేను నా ఇంటి వారను. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు వినినా వినకపోయినా, ఎవరు సేవించినా సేవించకపోయినా, అట్టి నిర్ధారణ మనమందరం కూడా తీసుకుందాం, అట్టి నిర్ధారణ మనమందరం కూడా తీసుకుందాం. నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు, కరువులు, ఉపద్రవాలు, బాధలు, ఓ నిందలు ఎటువంటివి వచ్చినా, నేను నా ఇంటి వారను యెహోవాను మాత్రమే సేవిస్తాను తండ్రి, యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన ప్రభుకు సమర్పిస్తూ పాస్టర్ గారు లీడియా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సర్వాంతర్యామి అయిన దేవ, సర్వశక్తుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన దేవ, మీ నీడలో మమ్మల్ని భద్రపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, కష్టాలు ఎదురైనా, నష్టాలు వచ్చినా మా యాత్రను సాగించడానికి మేము నోటితో పాడి అబద్ధికులుగా ఉండకుండా హృదయపూర్వకంగా ప్రభువా నాయన నిన్ను ప్రేమించడానికి, నీలో ఆనందించడానికి ప్రభువా నీకు వందనాలు. మీరు అనుమతించిన ప్రతి పరిస్థితిలో ఇంతవరకు మీరు నిలబెట్టిన దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, నిన్నే ప్రేమించడం అనేది మాకు నేర్పించండి ప్రభువా. అవును తండ్రి, ఎబెనేజరుగా మాకు సహాయకుడిగా ఉన్నారు, మీకు వందనాలు. ఎల్రోయిగా ప్రతి క్షణం మమ్మల్ని చూస్తూ నా దేవ మీ దృష్టి మా మీద ఉంచినందుకే మీకు వందనాలు. యెహోవా రాఫాగా మమ్మల్ని స్వస్థపరిచినందుకై మీకు వందనాలు, స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. అవును ప్రభువా మీకు వందనాలు. అన్నీ బాగున్నప్పుడు ప్రభువా మిమ్మల్ని స్తుతించే విషయంలో మేము ఓడిపోయాం, దాన్ని మేము గుర్తించలేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవము, ప్రతి అంతరింద్రియం చెల్లిని కొడుకలోనా ఊహ కందని ఊహలోన భావమే నీవు హృదయమందు పలవసించు అనుసరింగిన రమ్యమైన గమ్యమే నీవు మలుకురాని కళల సౌద నీవు నిలవాయలేదండా స్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు ఊహ కందని ప్రేమలోన మావనే నీవు
3వ అధ్యాయము, 2 తిమోతి, 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. పైకి భక్తి గల వారు వలె ఉండి పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఇందురు. దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. ప్రైజ్ ది లార్డ్. 3 పాయింట్స్ ఇక్కడ. పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి భక్తి గల వారి వలె ఉండియు. ప్రైజ్ ది లార్డ్. బయటికి చూడడానికి ఎంతో భక్తిపరులుగా, విశ్వాసులుగా, ప్రార్థన పరులుగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండొచ్చు. కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోయినట్లయితే దేవుని యొక్క సహకారం మనం పొందలేము. ఓకే, ఈ లోక జ్ఞానము, ఈ లోక శక్తి, ప్రైజ్ ది లార్డ్, అనేక మంది పొందడానికి ప్రయాసపడుతుంటాము. చదువుకి, ఉద్యోగానికి, అనేకమైన చోట్లకు వెళ్ళడానికి మనం ప్రయాసపడుతుంటాము. కానీ ఇవన్నీ కూడా ఒక దినమున అయిపోతాయి, ఫినిష్ అయిపోతాయి, సమాప్తమైపోతాయి. చాలామంది అనుకుంటాము మరణించగానే ఇంకా అతని పని అయిపోయింది, జీవితం అయిపోయింది. అనారోగ్యం వలన అవ్వచ్చు, లేదంటే యాక్సిడెంట్ వలన అవ్వచ్చు, ఏ రీజన్ ద్వారా అయినా సరే మనిషి చనిపోయాడు అంటే నీరసపడిపోతారు. ఇంకా అంతే, అయిపోయింది, అయిపోయింది. ఒక దినమున ఎలాగైనా సరే చనిపోవాలి, ఒక దినమున ఏ రీతిలోనైనా చనిపోవాలి. కానీ ఆ యొక్క మరణమును ధైర్యముగా ఎదుర్కొందాము. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క మరణమును ధైర్యముగా ఎదుర్కొనాలి అంటే దేవునితో నీ యొక్క సహవాసము, నీ ప్రార్థనని వింటాడు, నీ యొక్క ఆరాధనను అంగీకరిస్తాడు, ప్రభు నిన్ను అంగీకరిస్తాడు, ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. నీ పరిచర్య ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా, నీ యొక్క సాక్ష్యం ద్వారా ప్రభు నిన్ను అంగీకరిస్తాడన్న కన్ఫర్మేషన్, నిర్ధారణ నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనగలవు. లేకపోతే మరణమును గురించిన భయము. ఉదాహరణకి ట్రైన్కి వెళుతున్నాము, రిజర్వేషన్ లేదనుకోండి, ఎలా ఉంటుంది? ఏ కోచ్లో ఎక్కాలి, టీసీ రిజర్వేషన్ ఇస్తాడా లేదా, జనరల్లోకి ఎక్కుదామని కాసేపు, రిజర్వేషన్లోకి ఎక్కుదామని కాసేపు, లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కుదామని కాసేపు, అనేక రీతుల్లో ట్రైన్లోకి ఎక్కి కూర్చునే వరకు కూడా మనసు పరిగెడుతూనే ఉంటుంది. అదే రిజర్వేషన్ ఉంటే కంఫర్టబుల్గా, హాయిగా నీ యొక్క జీవితము యేసు ప్రభువులో, వాక్యములో రిజర్వ్ చేయబడ్డదా? వాక్యాన్ని విందాము. పైకి భక్తి గల వారి వల్లే దయచేసి నటించొద్దు. ఇక్కడ ఈరోజు తిమోతికి మరి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారినే ఉంటారు, అట్టి వారికి విముఖుడు. అలాంటి ప్రజల నుంచి నువ్వు దూరంగా ఉండు. అదొక పాయింట్. అలాంటి ప్రజల నుండి దూరంగా ఉండు. ఏమో అది నువ్వే అయ్యి ఉన్నావేమో, అది నేనే అయ్యి ఉన్నానేమో. ఎలాంటి ప్రజలు? పైకి భక్తి గలవారు వలె. ఇంగ్లీష్లో చదవండి పార్ట్. ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, denying the power of God, having the form of godliness, ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. దైవ భక్తి గలవాడు వలె ప్రార్థన చేస్తాము, నడుస్తాము, బట్టలు వేసుకుంటాము ఎంతో నీట్గా. ప్రైజ్ ది లార్డ్. పైకి భక్తి గలవారు ఉంటాము. హ్యావింగ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, హ్యావింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినైయింగ్ ద పవర్ దేర్ ఆఫ్. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించము, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వాళ్ళంగా ఉంటాము. మనము కూడా ఆ విధంగా ఉన్నామా? ప్రజలు ఆయన యొక్క శక్తిని ఆశ్రయించాలంటే ఆయన యొక్క జ్ఞానం సంపాదించుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే, దానికంటే ముందు హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాము. హోషేయ చాప్టర్ 4 వర్స్ 6. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నేను నిన్ను విసర్జిస్తాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. నా జనులు, ఈ స్పీకింగ్ ఫర్ హిజ్ ఓన్ పీపుల్. తనకి సొంత ప్రజలు ఏం చేస్తున్నారు? జ్ఞానము లేరు. లోకానుసారమైన జ్ఞానం ఉంది, మెడికల్ నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, సైన్స్ నాలెడ్జ్ ఉంది, ఈ లోక సంబంధమైన నాలెడ్జెస్. ఎంత నాలెడ్జ్ ఉన్నా అది ఒకరోజు సైలెన్స్లోకి వెళ్ళిపోద్ది. ఆయన చాలా నాలెడ్జబుల్ పర్సన్, ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేశాడని
ఎంతో చక్కగా డిబేట్స్లో పాల్గొని ఎంతో చక్కగా అవతల వ్యక్తిని కన్విన్స్ చేసే నాలెడ్జ్ ఉన్నందుకు గాను స్వార్థ ప్రకటించినందుకు కాదు, వాళ్ళ యొక్క మనోభావములు దెబ్బతిన్నాయన్న బాధ క్రైస్తవుల్లో మరి అనేక మందిలో ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా ఒకరోజు సమాప్తం అయిపోద్ది. నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్, నీకున్న టాలెంట్, నీకున్న ఎబిలిటీ దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ప్రభు నిన్ను, నీ కుటుంబమును, నీ తర్వాత తదనంతరము ప్రజలు వాటిని వెంబడిస్తాయి. వాని క్రియలు వాని వెంబడి వెళతాయి. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడను, వాని క్రియలు వాళ్ళు వెంట వెళతాయి. ఆయన గురించి చెప్పుకుంటారు, ఆమె గురించి చెప్పుకుంటారు, ఆమె ఎంత గొప్పది చెప్పుకుంటారు. కానీ మన గురించి ఏం చెప్పుకుంటారు? రానున్న దినముల్లో మనమే కానీ మౌనంలోనికి వెళ్ళిపోతే, చనిపోతే ఏమి చెప్పుకుంటారు మన గురించి? ప్రస్తుతం జ్ఞానము సంపాదించుకున్నాము. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? హోషేయ ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, నా జనులు జ్ఞానము లేనివారై నశించిపోతున్నారు. దేవుని కూర్చుని జ్ఞానం ఆయన మాట్లాడేది లోక జ్ఞానము కాదు. దేవుని కూర్చుని జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు. క్రైస్తవులాడు, దేవునికి జ్ఞానమును విసర్జించొద్దండి. వాక్యం దగ్గరికి వద్దాము. సామెతలు 4వ అధ్యాయంకి వస్తే చెప్తాడు దేవునికి జ్ఞానం ఎలా వస్తుందో. సామెతలు 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్సెస్ 4 to 7. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఇండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటియే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. చాలమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఆయన నాకు బోధిస్తూ నాతో ఇట్లా అన్నాడు, ఏమని? నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. వాక్యము చదివే విషయంలో, ధ్యానించే విషయంలో దయచేసి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతాడు. నీ ఒంటరిగా బైబిల్ చదివినా సరే, ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను అన్న ఉద్దేశంతోనే పాజిటివ్ మైండ్ ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో ఖచ్చితంగా దేవుని యొక్క మాట నిన్ను ఆదరిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆ వ్యక్తులకు బయలుపరచబడ్డవి కనుక ఆ మాటలు వ్రాయబడ్డవి. అది నువ్వు ఎప్పుడైతే చదువుతావో రిసీవింగ్ మైండ్తో, వినే హృదయంతో, అంగీకరించే మనసుతో నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో, దేవునితో సహవాసం చేస్తావో, ఆ యొక్క మాటలు నీతో మాట్లాడతాయి. ఓకే, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ఆ బ్రతకడము? ఏ స్పిరిచువల్ లివింగ్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా బ్రతుకుతాము. శరీరానుసారంగా నువ్వు వాక్యం వినకపోయినా, అంగీకరించకపోయినా, దేవునికి విరోధిగా ఉన్న కొంతకాలం బ్రతుకుతావు, తర్వాత చనిపోతావు. కానీ ఆత్మీయంగా నువ్వు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా నువ్వు జీవించాలి అంటే ఏం చేయాలి? ఆజ్ఞలను వినాలి, ఆజ్ఞలను హృదయంలో అంగీకరించాలి, ఆజ్ఞలను గైకొన్నట్లయితే నీవు బ్రతుకుతావు. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. ప్రైజ్ ది లార్డ్. దాని నుండి తొలగిపోకూడదు. జ్ఞానమును సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ఆత్మీయంగా ప్రైజ్ ది లార్డ్ నీ చుట్టూ దేవుని యొక్క వాక్కు ఉండి నిన్ను నడిపిస్తుంటుంది. ద స్పిరిచువల్ బీయింగ్, ఎ మ్యాన్ ఈజ్ ఏ ఫిజికల్ ప్లస్ స్పిరిచువల్ బీయింగ్. మనము ఆత్మీయంగాను అలాగే ఆత్మానుసారంగాను శరీరానుసారంగా ఉన్న వ్యక్తులము. శరీరానుసారంగా మనం జన్మించాము తల్లి గర్భంలోంచి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యను మనం అంగీకరిస్తామో, వాక్యానుసారంగా మనం తిరిగి జన్మిస్తాము. తిరిగి జన్మించిన వ్యక్తులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. తిరిగి జన్మించిన తర్వాత రాగానే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లైట్నింగ్ ద క్యాండిల్. ఒక క్యాండిల్ మనం ఏ విధంగా వెలిగిస్తామో, మరి ఆ యొక్క మందిరాల్లో చర్చెస్కి వెళ్ళినప్పుడు
అక్కడికి వెళ్ళి ఆ క్యాండిల్ వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత దాన్ని ఆరిపోకుండా, నా యొక్క చిన్నప్పటి రోజులు జ్ఞాపకం చేసుకున్నాను అనమాట. ఆ క్యాండిల్ ఆరిపోకుండా దాన్ని ఇలాగ చేతితో ఆపుతూ ఉంటారు. నీ క్యాండిల్ వెలుగుతూ ఉంటే ఆరిపోయిన వాళ్ళు వచ్చి వెలిగించుకోగలరు. నీ క్యాండిల్ ఆరిపోతే ఏమవుతుంది? నీవు కూడా అంధకారంలోనికి వెళ్ళిపోతావు. నీవు వెళ్ళాలి, వెలుగుతున్న వాడి దగ్గరికి వెళ్ళాలి. వాక్యం ఎక్కడుందో, ఎవరు నిన్ను వెలిగించగలరో, ఎవరు నిన్ను ఆదరించగలరో, ఎవరు నిన్ను బలపరచగలరో, నిత్యము ఆత్మస్వరూపే మన మధ్యన జీవిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. మీ నిమిత్తమే, నా నిమిత్తమే, విజ్ఞాపన చేసే నిమిత్తమే, తన నిమిత్తమే ఎవరైతే వాళ్ళ కోసము విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడిపార్శ్వన ఉండి. యేసయ్య, జ్ఞానము సంపాదించుకుందాము. ఏ జ్ఞానము? లోకానుసరమైన జ్ఞానము కాదు, ఆత్మానుసరమైన జ్ఞానము. జ్ఞానమును విడువక ఉన్నట్లయితే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము సంపాదించుకున్నట్టు ఏ జ్ఞానానికి ముఖ్యాంశం అంట. 11వ వచనం చూస్తే, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. జ్ఞాన మార్గము, యథార్థ మార్గము, జ్ఞాన మార్గము, యథార్థ మార్గము. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనము జ్ఞానము నేర్చుకుందాము. ఈ మనుషుల కంట జ్ఞానము లేదంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. 1 కొరింథీ 15:34 చెప్తాడు. 1 Corinthians 15:34. 1 Corinthians 15:34. ఈ ప్రజలకి దేవుని గూర్చిన జ్ఞానము లేవదంట. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని, నీతి ప్రవర్తన గలవారే, పేజ్ నెంబర్ 156 న్యూ టెస్టమెంట్. మోసపోకుడి, ఒక్క నిమిషం అమ్మా. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుంది? దేవుని బిడ్డలతో, విశ్వాసులతో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో దేవుని గూర్చిన జ్ఞానము. ప్రైజ్ ది లార్డ్. దుష్టుల సహవాసం చేయక, కీర్తన 1:1 చెప్తాడు కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక కూర్చుండక ప్రైజ్ ది లార్డ్. ఏ విధముగా మనం చేస్తున్నాము? ఎక్కడ హ్యాపీనెస్ ఉందో, ఎక్కడ సంతోషం ఉందో అక్కడికే పరిగెడుతుంటాము. నువ్వు అలా చేయకూడదు అబ్బాయి, వాక్యం ఎలా చెప్పింది, ఇలా చెయ్యు, అలా చేయకూడదు అని ఏదైనా చెప్తే కష్టమైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఫలభరితంగా ఉండదు జీవితము, ఫలభరితంగా ఉండదు. రిసీవింగ్ మైండ్, కరెక్షన్, యాక్సెప్టింగ్ మైండ్. ప్రైజ్ ది లార్డ్. మనల్ని మనం సరిచేయబడడానికి ఇష్టపడాలి, వాక్యానుసారంగా మనం కట్టబడడానికి ఇష్టపడాలి. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎక్కడ వస్తుంది ఆ జ్ఞానం? సామెతలు 2వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు చదవండి. సామెతలు 2వ అధ్యాయము 1 నుంచి 5. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి, ఆయన మాటలను వినాలి, అంగీకరించాలి. నీవు నా మాటలను అంగీకరించిన యెడల, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్నట్లయితే, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన యెడల, తెలివికై మొర్రపెట్టిన యెడల, వివేచనకై మనవి చేసిన యెడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి. వెండిని వెతకనట్లు వాక్యం వెతకాలి. దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతకాలి. నెలాఖరు వచ్చింది, డబ్బులు అయిపోయాయి. ఏం చేస్తుంటాము? ఎక్కడో పెట్టుంటాము, వెతుకుతాము. అవునా కదా? ఎవరైనా చేస్తారా లేదా? ఎక్కడో పెట్టుంటాము. కొన్ని సమయాల్లో నేను ఎక్కడో దగ్గర పెట్టి మర్చిపోతూ ఉంటాను. అవసరాల్లో ఉపయోగపడుతుంది. వెతికితే దొరుకుతుంది. అరే పర్లేదు, ఇంకో 3 రోజులు ఉంది, పర్వాలేదు, గడిపేయచ్చు. వెండిని వెతికినట్లు వెతకాలి, బంగారం వెతికినట్లు వెతకాలి, డబ్బులు లేనప్పుడు డబ్బుల కోసం వెతికినట్లు వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. జ్ఞానమును ఏ విధంగా వెతకాలి? వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతకాలి. ప్రభువా నాతో మాట్లాడండి, యు ట్రై మీ లార్డ్, నాతో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యం ఆ వాక్యం చదవాలి, దానికి కంటెస్ట్, దానికి సంబంధించిన వాక్యములు ఏముంటుంది, ఎక్కడుంటాయి వెతకాలి.
ప్రైజ్ ది లార్డ్. వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినట్లయితే యెహోవా యందు భయభక్తులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటి ఎట్టుదో నీవు గ్రహిస్తావు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. ఆమేన్. దొరికింది లేదా? దేవుని గురించిన జ్ఞానము నీకు లభిస్తుంది. లోకములో అనేకమైన జ్ఞానాలు దొరుకుతాయి. మెడికల్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్. ఈ మధ్య చంద్రమండలం వెళ్ళొచ్చారు సునీత విలియమ్స్. క్రైస్తవుల్లో ఎంతమంది న్యూస్ చూస్తున్నారు, ఎంతమంది ఆమె గురించి క్లిప్పింగ్లు చూస్తున్నారు, ఎంత ఆరాటమో తెలుసుకోవాలి ఏమైంది. క్రైస్తవుల్లో నాలెడ్జ్, అనేక రకాల తెలివులు ఉన్నాయి. కానీ దేవుని గూర్చిన జ్ఞానము, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ డూ యూ హ్యావ్? నీవు కలిగి ఉన్నావా? అది నిన్ను బ్రతికిన చనిపోయిన సరే దేవునితో నడిపిస్తుంది, దేవునితో నడిచే రీతిలో చేస్తుంది. ఈ లోకంలో బలవంతుడైన, డబ్బున్నవాడైనా, అధికారం ఉన్నవాడైనా, కాపరైనా, సేవకుడైనా, సేవడు కాపైనా, దుర్మార్గైన, దుష్టుడైనా ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇట్ ఈస్ ఎ కామన్, డెత్ ఈజ్ ఎ కామన్. ఇట్ ఈస్ అన్ అపాయింట్మెంట్ విత్ ద లార్డ్. డెత్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద లార్డ్. వన్ హ్యాస్ టు మీట్. వీ కెనాట్ అవాయిడ్. బట్ ఆఫ్టర్ దట్ దేర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్. ఆ యొక్క తీర్పు దినము రాకముందుగానే దేవునిలో నీ యొక్క హృదయము, నీ యొక్క ఆత్మని రిజర్వ్ చేసుకుందాము. నీ బెర్త్ రిజర్వ్ చేసుకుందాము. నీ స్థానము, తండ్రి యొద్ద నీ స్థానమును రిజర్వ్ చేసుకుందాము. వెండిని వెతకనట్లు వెతకాలి, జ్ఞానమును, దేవుని కూర్చుని జ్ఞానాన్ని వెతకాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహిస్తావు. దేవుని కూర్చుని జ్ఞానము నీకు లభిస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి దేవునితో సహవాసం అన్నది ఈ విధంగా నిలబడి మాట్లాడే యోగ్యత నాకు ఇచ్చింది. నేను ఎప్పుడు కూడా నిలబడి మాట్లాడాలంటే భయం, కాళ్ళు వణిగిపోయేవి. మన పిల్లోడు చూసారా, స్టార్టింగ్ ప్రాబ్లం, చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం. కొంచెం అందిస్తే తారాజువ్వలు తెలుసు కదా ఎలా చేస్తారో. తారాజువ్వలు మీకు తెలుసా? ఎస్. పైన ఇంత పొడుగు ఉంటుంది, ఇదంతా కూడా మందు ఎక్కిస్తారు. కిందని చిన్న ప్లేస్ ఉంటుంది, రాయిబారం అంటారు. కిందని చిన్న ప్లేస్ ఉంటుంది రాయిబారం, పైన మాత్రం చాలా టైట్గా కొడతారు. తారాజువ్వలు చేసిన వాళ్ళతో నా స్నేహితుడు ఉండేవాడు, ప్రస్తుతం వాళ్ళు చేసేవాళ్ళు కనుక చూశాను నేను. అది అందుకోవడం కొంచెం స్లో. అది అందుకోవడం రాయిబారం అంటారు దాన్ని. అది అందుకోవడం కొంచెం స్లో. అందుకున్న తర్వాత జుమ్మని లాక్కెళ్ళిపోతుంది, చేతిలోంచి లాక్కెళ్ళిపోతుంది. ప్రస్తుతం మరి ఇప్పుడు మన బాబు పాడాడు. మొదట్లో స్టార్టింగ్ ప్రాబ్లం, తర్వాత పైకి అందేసింది. మన పిల్లని ఎంకరేజ్ చేయండి దయచేసి. పెద్దవాళ్ళకి ఎంకరేజ్ చేయండి, యవ్వనస్తులను ఎంకరేజ్ చేయండి. ఎన్ని తలాంతులు ఉన్నా సరే ఇక్కడ వరకు మాత్రమే. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక నువ్వు చేసేది ఏమీ లేదు. యేసయ్యా నీకు వందనాలని చెప్పడం తప్ప నీ తలాంతులు చూపే అవకాశం లేదు. ఇక్కడ మాత్రమే దేవుని కోసం పనిచేద్దాము, దేవునికి జ్ఞానం సంపాదిద్దాము. లోకానుసరమైన జ్ఞానం కోసం పరిగెడుతూ ఉంటాము. లోకానుసరమైన క్లాసులు, మంచి ర్యాంకుల కోసము అనేకమైన చోట్ల పరిగెడుతుంటాము. కానీ దేవుని గురించిన జ్ఞానము, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అలాగే 2 పేతురు 1వ అధ్యాయం చూద్దాము. 2 Peter chapter 1 verses 3. అనుభవం వల్ల వచ్చే జ్ఞానము. 2 Peter chapter 1 verses 3. ముగింపులోకి వస్తున్నాను. 2వ పేతురు 1వ అధ్యాయము 3వ వచనము. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకి దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము వలన. ప్లీజ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ దట్ పార్ట్. Divine power given unto us. Praise the Lord. That he has called us to glory and virtue. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం. According to his divine power. Yes.
3. According to his divine power hath given unto us all things that pertain unto life and godliness through the knowledge of him that hath called us. మనం పిలిచిన వాడు ఆయన యొక్క మరి అనుభవ జ్ఞానం వలన, యేసును గూర్చినట్టు ఇదైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించను. దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం, వాక్యం గూర్చిన అనుభవ జ్ఞానము. ప్రైజ్లో చాలామంది ప్రకటన చేస్తారు, వింటారు, దీని ప్రకారంగా చెప్పేస్తుంటారు, నోట్స్ ఫాలో అవుతుంటారు, చెప్తుంటారు. క్రియాపూర్వకం మన జీవితంలో వాక్యం ఎప్పుడైతే చేసుకుంటావో, వాక్యానుసారంగా అనేక రకాల శ్రమలు బాధలు మనకు వచ్చినప్పుడు దాంట్లో అప్పుడు నిలబడతావు. నువ్వు బోధించిన వాక్యము, నువ్వు విన్న వాక్యము, నువ్వు అనుమతి ఏంటిది తర్ఫీదు చేయబడిన వాక్యము నీ యొక్క జీవితంలో కన్ఫర్మ్ అవుద్ది. ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించిన జ్ఞానము మీలో అనేక మందికి లేదు, కొందరికి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వస్తుంది అది? దేవునితో సహవాసము, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసం చేయమన్నాడు, తండ్రితో సహవాసం చేయమన్నాడు, పరిశుద్ధాత్మతో సహవాసం చేయనాడు. ప్రైజ్ ది లార్డ్. కుమారునితో సహవాసము, యేసుక్రీస్తు సహవాసం ఎలా వస్తుంది? ఆయన వాక్యం ద్వారా. హిజ్ వర్డ్. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఆ వాక్యముతో నువ్వు సహవాసం చేస్తే యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తున్నట్టు. అర్థమవుతుందన్నమాట. వాక్యముతో నీవు సహవాసం చేస్తే యేసయ్యతో సహవాసం చేస్తున్నాడు. వాక్యముతో సహవాసం ఎప్పుడు వస్తుంది? విశ్వాసులు కూడుకున్న దగ్గర, విశ్వాసులు ధ్యానించే మాటల్లో వాక్యముతో సహవాసం వస్తుంది. వాక్యముతో సహవాసం అన్నది యేసయ్యతో నిన్ను సహవాసాన్ని తీసుకెళ్తుంది. నిన్ను పిలిచిన దేవుడు తండ్రితోని కుమారునితోని సహవాసం చేయాలని పిలుచున్నాడు. ఈ మధ్యకాలంలో నేను పంచుకున్నాను. మరి యోహాను పత్రికలో 3లోనా 2లోనా ఎక్కడో, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ. మొదటి యోహాను 1వ అధ్యాయము. ఎస్, 1 John chapter 1 verses 3. 1 John chapter 1 verses 3. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సో నీ యొక్క సహవాసము తండ్రితోని యేసుక్రీస్తుతోని ఉండాలి అంటే వాక్యముతో సహవాసం చేయాలి, సంఘముతో సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యములో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో దేవుని గూర్చిన జ్ఞానం మనం పొందుతాం. ఓకే. మరి రాగానే చెప్పినాను, పడిపోయింది బలిపీఠము బాగు చేశాడు ఏలియా. పడిపోయిన బలిపీఠము బాగు చేశాడు. ప్రేమైన దేవుని సంగమా, మనము కూడా దేవుని సంఘానికి వస్తున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము. పడిపోయిన బలిపీఠములు బాగు చేసుకుందాము. దేవునితో సహవాసం చేసి వాక్యము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మరి ఆఖరిగా ఇంకొక మాట చెప్పాలనుకున్నాను. మనిషి కూడా 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము, 2 Chronicles chapter 33 verses 16. 2వ దినవృత్తాంతాలు 2 Chronicles chapter 33 verses 16. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి. ప్రైజ్ ది లార్డ్. మనిషి గురించి చెప్తున్నాడు. మనిషి ఏం చెప్తున్నాడు? యెహోవా బలిపీఠమును బాగు చేసి, అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను సేవించుడి అని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. యూదా వారికి ఆజ్ఞాపించాడు సేవించమని, ఆరాధన చేయమని. ప్రైజ్ ది లార్డ్. మనము చెప్పే ముందు మనం చేయాలి. ఓకే. ఎప్పుడైతే మనం చేస్తామో ధైర్యముగా చెప్పగలము. నువ్వు ఎప్పుడైతే చేస్తావో ధైర్యంగా చెప్పగలవు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే వాక్యం చేస్తావో నీ జీవితంలో ధైర్యంగా మాట్లాడగలవు. ఒకవేళ ధైర్యంగా మాట్లాడినా అది నీకు అడ్డం వేస్తుంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు అలా చెప్పావే, ఏమైంది నీ సాక్ష్యం? స్టేజ్ ఎక్కి మాట్లాడతావు, ఇక్కడ ఏమైంది? ఇంటి దగ్గర ఉండగా నీకు గుర్తు చేస్తూ ఉంటుంది ఆ వాక్యం. ప్రియమైన దేవుని సంగమా, సహవాసం అన్నది దేవుని ఎదుట నిందారహితంగా నువ్వు నిలబడడానికి సహాయం చేస్తుంది. వాక్యాన్ని విందాము, దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుందాము. ఓకే. దేవుని గురించిన జ్ఞానము కొంతమందికి లేదు, కానీ సామెతల గ్రంథంలో చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క జ్ఞానము ఏ విధంగా వస్తుందో,
వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతకాలి. Praise the Lord. అప్పుడు దేవుని కూర్చున్న జ్ఞానము నీవు పొందుకుంటావు. వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఆనంద్ లాజరస్ గారు నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండా కాచేడి ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండా కాచేడి ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. చెప్దాం అందరము కలిసి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. ఎటువంటి తప్పెటడుగులు మనం వేయకుండా మన జీవితాన్ని కాపాడే దేవునికి వందనాలు చెల్లిద్దాం. సయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాము. ఆనంద్ లాజరస్ ప్లీజ్ ప్రే. పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.